జూన్ 12వ తేదీన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన ఘటనలో మొత్తం 242 మంది కన్నుమూశారు. ఇందులో భారతీయులు 169 మంది ఉన్నారు. బ్రిటిష్ దేశానికి చెందిన వారు 53 మంది ఉన్నారు. పోర్చుగీస్ దేశానికి చెందిన వారు 7, కెనడా దేశానికి చెందిన వారు 1 ఉన్నారు. విమానం నడిపే పైలట్స్ 2, ఎయిర్ హోస్టర్స్ 10 మంది ఉన్నారు. గుజరాత్ ఆర్థిక రాజధానిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో ఈయనే ఒకడే సెలబ్రిటీ అని తెలుస్తుంది. 200 మందికి పైగా కన్ను మూసిన నేపథ్యంలో దేశంలోనే అత్యంత దారుణమైన విమాన ప్రమాదమని అధికారులు చెబుతున్నారు. ఇక మన దేశంలో విమాన ప్రమాదాలు కొత్త కాకపోయినప్పటికీ గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు చాలా మంది సెలబ్రిటీలు కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు భారతదేశంలో జరిగిన ఘోర విమాన ప్రమాదాల గురించి తెలుసుకునేందుకు అంత ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే ఈ ప్రమాదాల్లో ఇప్పటి వరకు ఎంతమంది ప్రముఖులు చనిపోయారో లెక్కలు వేసుకున్నారు. విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు: జనరల్ సిపిన్ రావత్, భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సాఫ్ట్ జనరల్ బిపిన్ రావత్ 2021లో తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన దేశానికి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనతో పాటు ఆయన భార్య మధులిక రావత్ మరియు 11 మంది సాయుధ దళాల సిబ్బంది కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. హోమీ బాబా 1966 భారత అణు కార్యక్రమ పితామహుడిగా పేరుగాంచిన డాక్టర్ హోమీ జే బాబా 1966లో స్విస్ ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో మౌంట్ బ్లాక్స్ పై ఎయిర్ ఇండియా విమానం 101 కూలిపోవడంతో మరణించారు. ఇక అణుశక్తి రంగంలో ఆయన చేసిన కృషి భారతదేశ భవిష్యత్తును మార్చివేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు. ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది. దోర్జ్ ఖాండు అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దోర్జ్ ఖాండు కూడా 2011లో సంభవించిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నటి సౌందర్య 2004 తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలో ప్రముఖ నటిగా వెలుగొందిన సౌందర్య 2004లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా విమాన ప్రమాదంలో మరణించారు. ఆమె మరణం సినీ ప్రపంచానికి తీరని లోటుగా మారింది. ఓపీ జిందాల్ మరియు సురేందర్ సింగ్ 2005 ఇక పారిశ్రామికవేత్త మరియు హర్యానా విద్యుత్ శాఖ మంత్రి ఓపీ జిందాల్ వ్యవసాయక శాఖ మంత్రి సురేందర్ సింగ్ తో కలిసి మార్చి 2005లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. వారి సింగ్ కోబ్రా హెలికాప్టర్ ఢిల్లీ నుంచి ఛత్తీస్గఢ్ కు వెళ్తుండగా ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ లో కుప్పకూలిపోయింది. మాధవరావు సింధియా 2001 మాజీ రైల్వే మంత్రి మాధవరావు సింధియా 2001 సెప్టెంబర్ 30వ తేదీన రాజకీయ ర్యాలీకి వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లోని మణిపూరి సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 10 సీట్ల ప్రైవేటు విమానం కుప్పకూలిపోయింది. సంజయ్ గాంధీ 1980 కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తి మరియు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ 1980లో జూన్ 23వ తేదీన జరిగిన ఓ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక సఫ్దర్ జంగ్ విమానాశ్రయం సమీపంలో ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ విమానంలో వైమానిక విన్యాసాలు చేస్తుండగా నియంత్రణ కోల్పోయి విమానం కూలిపోయింది. జీఎంసీ బాలయోగి 2002 లోక్సభ 12వ స్పీకర్ జీఎంసీ బాలయోగి పార్లమెంటులో అత్యంత గౌరవనీయమైన నాయకులలో ఒకరు. 2002 మార్చి 3న ఆయన ప్రయాణిస్తున్న బెల్ 206 హెలికాప్టర్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో కూలిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. సురేంద్ర మోహన్ కుమార్ మంగళం 1973 మే 31వ తేదీన మాజీ లోక్సభ ఎంపీ సురేంద్ర మోహన్ కుమార మంగళం ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం 440 ప్రమాదంలో మరణించారు. ఆయనను ఇక పార్కర్ పెను మరియు వినికిడి పరికారం ద్వారా మాత్రమే గుర్తించారు. లెఫ్టినెంట్ జనరల్ దౌలత్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ విక్రమ్ సింగ్, ఏవిఎం ఈడబ్ల్యూ పీటో 1963 నవంబర్ 23వ తేదీన పుంచ్లో జరిగిన విమాన ప్రమాదంలో లెఫ్టినెంట్ జనరల్
దౌలత్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ విక్రమ్ సింగ్ మరియు ఎయిర్ వైస్ మార్షల్ ఈడబ్ల్యూ పింటోతో సహా 6 సీనియర్ భారత సాయుధ దళాల అధికారులు ప్రాణాలు కోల్పోయారు. విజయ్ రూపానీ 2025 జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విజయ్ రూపానీ మృతిని గుజరాత్ ప్రభుత్వం ధృవీకరించింది. లండన్ లో ఉన్న కూతురు, భార్యను కలిసేందుకు ఆయన లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.